దుష్టుని జయించడం మన తరంగా మనం ఇలాగా పరిశుద్ధంగా జీవించాలని ఒకవేళ ప్రయత్నాలు చేస్తామేమో కానీ ఆ రీతిగా మనము మన ఓన్గా జీవించలేము. ప్రభు జోక్యం చేసుకుంటేనే కానీ మనం దేన్ని కూడా ఎవరిని కూడా జయించలేం. ఈవెన్ నిద్రను కూడా జయించలేము, తిండిని కూడా జయించలేము. చాలా సింపుల్, మన చేతిలో ఉన్నదిలే అనుకుంటాం కానీ దాన్ని కూడా జయించలేము. అంత బలహీనం అన్నమాట మనం. అలాంటి వారమైనటువంటి మనల్ని బలవంతులుగా జయించేవారిగా దేవుడు చేస్తానంటున్నాడు. నేను నీకు తోడై వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను జయింపకపోదురు. అసలు ఎంత మంచి మాట ఇది. మనల్ని జయించలేకుండా ఉంటారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? అవతల ఆరితేరిన వాడు శత్రువైన సాతాను. వాడి కుయుక్తులు ఏవైనా కానీ వాడు జయించలేడు. ఎందుకు? మన బలం, మన పరిశుద్ధత, మన పట్టుదల, మన సంగతులు కాదు. ఒక చిన్న డెసిషన్ మనం తీసుకున్నాం. ఏంటి అది? 19, నీవు నా తట్టు తిరిగిన ఎడల. అంతే, ఒకటే. మనము ఆయన తట్టు తిరగడం ఒకటి చాలమ్మా. మిగతా పనులన్నీ ఆయనే చేసుకుంటాడు. కాడి మోయడం అని అంటాం కదా, మనము భుజం మీద ఇంకొక ఎద్దు ఉండాలి గనక ఉంటాం అంతే. వరవంతా ఆయనే తీసుకుంటాడు, కార్యమంతా ఆయనే చేస్తాడు. మనం ఒక్కటి ఏం చేస్తాం? నేను కూడా అని నిలబడతామా? కార్యమంతా దేవుడే చేసేవాడు ఉంటాడు. కాబట్టి మన విల్లింగ్, ఆసక్తితో ఆయన వైపు తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. మన శక్తిని బట్టి ఏ మాత్రం కూడా దేన్ని కూడా జయించలేం. ఇంతవరకు కూడా మన జీవితంలో ఏదైనా మంచి జరిగింది లేకపోతే చేయగలిగినాము అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది కూడా మన వల్ల జరగలేదు. అవన్నీ కూడా మన శక్తికి మించినవే, మన వల్ల జరిగినవి. ఎలా జరగగలిగినాయి, ఎలా చేయగలిగినాను ఒకసారి ఆలోచించుకుంటే, ప్రభువే ఇక్కడ అంటాడు కదా, నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురు. అలాగున ప్రభు మనకు తోడై ఉన్నందననే గత జీవితం మన ఎడలకు జరిగిన కార్యములన్నీ విజయవంతమవుతూ వచ్చినాయి. మనం ఏమన్నా ప్రయాసపడినామంటే ఒక్కటే చేసినాం, ఆయనను నమ్మినామమ్మా, ఆయన వైపు తిరిగినాము అని అంటే అర్థం ఏంటంటే, ఇక నా వల్ల కాదయ్యా, నీ వల్లే జరుగుతుంది అని ఆయనను నమ్మిన